నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎందుకు లేట్ అవుతుంది అనే దాని గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అటు ఫ్యాన్స్ కానీ ఇటు అభిమానులు కానీ బాలయ్య బాబు వారసుడు ఎప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు అని చెప్పేసి అని చాలా కుతూహలంగా వెయిట్ చేస్తున్నారు. బట్ ఎందుకు అంత లేట్ అవుతుంది అంటారు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి? దేనికైనా టైం రావాలి. అవును, టైం కోసమే వెయిట్ చేయాల్సింది మనం. ఆ టైం ఏమో రాలేదనుకోవాలి. అంటే ఎప్పటి నుంచో డిలే అవుతూనే వస్తుంది కదా సార్. సో అప్పటి నుంచి టైం రాలేదని అనుకోవచ్చు. అంటే అందుకితం ప్రశాంత్ వర్మతో ప్రాజెక్టు ఓకే అయింది, ఓపెనింగ్ జరగబోతుంది అనుకున్న టైంలో మరి క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటున్నారు. కారణాలు ఏమైనా కానీ, లేదా ప్రశాంత్ వర్మ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి డిమాండ్ చేశాడని, ఏదైనా కానీ అక్కడ ఆగిపోయింది. ఆ లుక్ అప్పుడు చూసినప్పుడు ఇప్పుడు చూసిన లుక్ అయితే యంగ్ లుక్లో చక్కగా సరిపోయాడు. చాలా చక్కగా మనము ఫస్ట్ టైం చూసుకున్న లుక్ అయితే కొంచెం మోడర్న్ గా ఉంది, బాగుంది సార్. బట్ నిన్న ఒక పిక్ అనేది రివీల్ అయింది కదా సార్, అది కొంచెం ట్రెడిషనల్ గా ఉంది. అంటే ఆయన చాలా సన్నబడ్డాడు. హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. యాక్టింగ్ సంబంధించిన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఎందుకంటే ఆ సినిమా స్టార్ట్ అయ్యి ఉంటే ఈ పాటికి ఇది చాలా వరకు కంప్లీట్ అయిపోయింది షూటింగ్. అప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటే కానీ డిలే అయింది. దాదాపు 4-5 సంవత్సరాలుగా ఇదిగో మోక్షజ్ఞ వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు అన్నారు. కానీ ఇప్పటిదాకా అయితే జరగల. కానీ ఆ టైం అయితే ఇప్పుడు టైం రావాలని చెప్పాను కాబట్టి ఆ టైం అయితే ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నా. ఓకే. సో మరి ఎప్పుడు అంటే ప్రశాంత్ వర్మ గారితో ప్రాజెక్ట్ ఓకే అయింది అనేసి అని చెప్పారు కదా సార్. బట్ అది ఎందుకు క్యాన్సిల్ అయింది అంటారు సార్? చెప్పాగా, అది ఫైనాన్షియల్ డిమాండ్ ఎక్కువ డిమాండ్ చేశారని ఒకటి, క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటున్నారు, లేకపోతే కథాపరంగా కానీ ఏదన్నా కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే సార్, ఇంకొక విషయం ఏంటంటే నందమూరి వారసుల్లో మనం చూసుకున్నట్లయితే మొదటగా ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు. సో మరి మోక్షజ్ఞ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సో ఎలా ఉంటుంది అంటారు ఫ్యామిలీలో? ఇప్పుడు నందమూరి వారసుడు ఎవరు అనుకునేది చర్చ వస్తుంది. అవును, ఎందుకంటే వారసులు చాలామంది ఉన్నారు. మరి ఫస్ట్ వారసుడుగా చెప్పాలంటే ఇప్పుడు నందమూరి తారక రామారావు, అంటే హరికృష్ణ గారి పిల్లలు మూడో తరంలో నందమూరి హరికృష్ణ గారి అబ్బాయిగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ వచ్చాడు, తారక రత్న వచ్చాడు. తర్వాత మరి ఇంకా జయకృష్ణ గారి అబ్బాయి చైతన్య కృష్ణ గారు వచ్చినా కానీ ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీనే నిజమైన ఎంట్రీ అనుకోవాలి. ఎందుకంటే రామారావు గారు హీరోగా వెలిగిన రోజుల్లో మీ వారసుడు ఎవరు అనుకున్నప్పుడు బాలయ్య నా వారసుడు అని చెప్పి ఆయన ప్రకటించారు. ఎన్టీ రామారావు గారు ముందే ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించాల్సింది ఎవరు? నందమూరి వారసుడు ఎవరనేది ప్రకటించాల్సింది బాలకృష్ణ గారే. నా వారసుడు లేకపోతే నందమూరి వారసుడు మోక్షజ్ఞ అని ఆయన ప్రకటిస్తే అది పెద్ద సంచలనం అవుతుంది. ఎందుకంటే ఎవరు అసలు వారసులు ఎవరు అనుకున్నప్పుడు ఇప్పుడు మా నట వారసుడు అని చెప్పాలి బాలయ్య గారు ప్రకటించాలా, నందమూరి వారసుడు ఎవరు అని బాలయ్య ప్రకటించాలా? రెండు ఉన్నాయి, రెండు కీలక అంశాలు. అవును, రెండు కీలక అంశాలే. నా వారసుడు మోక్షజ్ఞ వస్తున్నాడని చెప్తారా, నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ వస్తున్నారని చెప్తారు? ఎందుకంటే అక్కడ సర్టిఫై చేశారు రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నా నట వారసుడు బాలయ్యే అంటూ ఆయన సర్టిఫై చేశారు. కాబట్టి అప్పట్లో ఆయన ఎందుకంటే ముందే చెప్పారు అంటే బాలకృష్ణే స్థిరపడతాడు ఇండస్ట్రీలో. ఆ తర్వాత మరి బాలకృష్ణ గారి వంతు వచ్చింది కాబట్టి ఆయన అక్కడ డిక్లేర్ చేశారు కాబట్టి ఈయన కూడా డిక్లేర్ చేయాలి. మరి ఎలా డిక్లేర్ చేస్తారు అనేది, నా వారసుడు అంటారా లేకపోతే నందమూరి వారసుడు అంటారా తెలియదు. ఏదేమైనా మోక్షజ్ఞ వచ్చినంత మాత్రం జూనియర్ ఎన్టీఆర్కు ఉండే స్పేస్ జూనియర్ ఎన్టీఆర్కు ఉంటుంది, కళ్యాణ్ రామ్కు ఉండే స్పేస్ కళ్యాణ్ రామ్కు ఉంటుంది. కొత్తగా వచ్చిన ఇంకొక ఎన్టీఆర్ మరి ఆయన కళ్యాణ్ రామ్ గారి బ్రదర్ జానకిరామ్ గారి అబ్బాయి, ఆయన స్పేస్ ఆయనకు ఉంటుంది. ఆయన 4వ తరం హీరో. 3వ తరం హీరోలుగా వచ్చేసరికి మరి ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, మోక్షజ్ఞ ఇట్లా చూడాలి. ఎన్టీ రామారావు గారు, హరికృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారు, హరికృష్ణ గారు, కళ్యాణ్ రామ్ ఇట్లా చూసుకోవాలి. జయకృష్ణ గారి అబ్బాయి చైతన్య కృష్ణ దమ్ అనే సినిమా కానీ ఇట్లా చేసినా కానీ ఆయన కెరీర్ పరంగా ఆయన సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. సో అది 4వ తరం కింద వెళ్తుంది సార్. ఇప్పుడు జయకృష్ణ గారు వస్తుంది, అది 3వ తరం. అదే 3వ తరం. 4వ తరం ఎవరంటే జానకిరామ్ గారి అబ్బాయి మొన్న వచ్చిన ఇంకొక తారక రామారావు. మొన్న ఓపెనింగ్ జరిగింది వైవి చౌదరి గారి డైరెక్షన్లో. ఆయన 4వ తరం హీరో కింద వస్తాడు. ఓకే సార్, అలాగే మనకి మోక్షజ్ఞ గారిది ఏంటంటే ఒక లుక్ బయటకు వచ్చింది. అంటే దసరాకి మూవీస్ స్టార్ట్ అవుతాయి కదా సార్, చాలా కొత్త మూవీస్ అనేసి ప్రారంభం జరుగుతుంది కాబట్టి ఈ దసరాకి ప్రారంభం అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారా సార్? ఇప్పుడు నేను ఏం చెప్పాను, టైం రావాలని చెప్పి, టైం రావాలి అనేసి. ఆ టైం వచ్చింది. టైం ట్రావెల్ మూవీతోనే ఆయన ఎంట్రీ ఉంటుందని చెప్పి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
ఓకే. అంటే బాలకృష్ణ గారు మల్లేని గోపిచంద్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. అవును. అది కాకుండా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ఇంకో సినిమా చేస్తున్నారు. అది కన్ఫర్మ్ అయింది. అది టైం ట్రావెల్ మూవీ ఆదిత్య 369కి సీక్వెల్గా ఆదిత్య 999 మ్యాక్స్ అనే సినిమా. ఆ సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండొచ్చు అనేది ఇప్పుడు వినిపిస్తుందన్నమాట. అది టైం రావాలనుకున్నాం కాబట్టి ఆ టైం ట్రావెల్ సినిమా రూపంలో మనం వచ్చిందని అనుకోవాలి. అంటే రెండు ఒకేసారి రావచ్చు అంటారా సార్? అటు బాలకృష్ణ గారు, ఇటు మోక్షజ్ఞ గారు. క్రిష్ గారు మూవీ దసరాకి ఓపెనింగ్ అయ్యే ఛాన్స్. అదే ఇప్పుడు అదే సినిమాలో బాలకృష్ణ గారు కూడా ఉంటారు. ఎందుకంటే ఆదిత్య 369లో మరి కృష్ణకుమార్ అనే పాత్ర బాలకృష్ణ గారు పోషించారు కదా. అక్కడ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపిస్తాడు, అక్కడ కృష్ణకుమార్ పాత్రలోనే కనిపిస్తారు. మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్తాడు ఆయన. అందుకనే ఇప్పుడు ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే బాలకృష్ణ గారు ఒక్కరు కాదు, ముగ్గురు ఉంటారంటున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ గారు ట్రిపుల్ రోల్ అంటే 3 పాత్రలు ఉంటాయి అంటున్నారు. అంటే 3 పాత్రలు ఉంటాయంటే ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు గతంలో వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత టైం ట్రావెల్లో సైంటిఫిక్ సినిమా కాబట్టి ఏమైనా పాత్రల్లో ఇంకో పాత్ర కొన్ని పాత్రలు కనిపించే అవకాశం ఉంది. బాలకృష్ణ గారు 3 పాత్రలు పోషిస్తున్నారు అంటున్నారు కాబట్టి 3 పాత్రలు ఎలాంటి పాత్రలు అంటే ఈ పాత్ర కంటిన్యూ అవడం కాకుండా అంత ముందు పాత్రల్లో ఏమో ఒకవేళ తాతగారిని కలుస్తారేమో చెప్పలేం కదా. టైం ట్రావెల్లోకి వెళ్ళిపోయి ఆదిత్య 999 మ్యాక్స్లో నందమూరి తారక రామారావు గారి దగ్గరికే బాలకృష్ణ గారు మోక్షజ్ఞ వెళ్తారేమో. చెప్పలేం కదా. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ తరహాలో పెట్టారనుకో ఇంకా క్రియేటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. మూవీ ఇంకా కొత్తగా కూడా అంతే కదా. ఇప్పుడు ఆయన అంటాడు, ఆయన నోటితో పలికిస్తారు. నందమూరి తారక రామారావు గారితోనే మనవడాను నా వారసుడు అని చెప్పి ఆయనతోనే చెప్పిస్తారేమో. చెప్పలేం కదా. మోక్షజ్ఞ కెరియర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ సినిమా ఇది బెస్ట్ సినిమా అంటారు ఎప్పుడైనా సరే. లేట్ అయినా లేటెస్ట్గా రావడం అనేది చాలా మంచిది. ఇప్పుడు లేట్ అయింది అనుకున్నాం కాబట్టి ఆ లేటెస్ట్గా కొత్త లుక్లో కనిపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారికి కూడా తన కుమారుడు పైకి రావాలని ఏ తండ్రి అయినా కోరుకుంటారు. ఖచ్చితంగా ఆ స్పేస్ అయితే మోక్షజ్ఞకు ఉంది. ఎందుకంటే బాలయ్యకి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నామంటేనే బాలయ్య పేరు మీద చెప్తాం కానీ వీడియో పరిగెడుతుంది. జై బాలయ్య అంటే పరిగెడుతుంది. మరి భవిష్యత్తులో జై మోక్షజ్ఞ అంటారేమో, చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మరి బాలకృష్ణ గారి సినిమాలు వచ్చే సినిమాలన్నీ పెద్ద పెద్ద సినిమాలు. అఖండ తాండవం రాబోతుంది. మరి మల్లేని గోపిచంద్ సినిమా తన వారసుడిగా ఇది కీలకమైన సినిమాగా చెప్పాలి. ఆదిత్య 999 మ్యాక్స్ అనేది చాలా కీలకమైన సినిమా. టెక్నాలజీ పరంగా మనం అద్భుతాలు సృష్టిస్తున్నాం కాబట్టి ఏఐ కూడా వచ్చింది కాబట్టి టైం ట్రావెల్ కథాంశాలకి ఏఐ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ సినిమాని కొత్తగా చూడాలి. సైంటిఫిక్ మూవీ కాబట్టి ఇప్పుడు మోక్షజ్ఞ బాలకృష్ణ గారు ఒకవేళ నందమూరి తారక రామారావు గారు ఉంటే ఇంకా ముగ్గురు ఒక స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆదిత్య 999 చాలా అద్భుతంగా ఉంటుంది. అదమ్మా. ఓకే సార్, మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ ఎందుకు లేట్ అయింది అనే దాని గురించి అయితే మాకు వివరించారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.